రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఈలో రేపటి వరకు చెట్లను కొట్టేయదంటూ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. కంచె గచ్చిబౌలి వివాదంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్ తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 54 సవాల్ చేస్తూ పిటిషన్ ను దాఖలు చేశారు. జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ వాదనలు వినిపించారు. రవిచంద్ర ఇచ్చినటువంటి వాదనల్లో గత ఏడాది జూన్ లో ప్రభుత్వం 54 జీవో తీసుకొచ్చింది. ఈ జీవోలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ TGIICకి ఇస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలని కూడా చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ వాహనాలు, పెద్ద పరికరాలు ఉపయోగించి పెద్ద భారీ ఆకారంలో వృక్షాలను కొట్టివేస్తున్నారని కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులపై అక్రమంగా లాఠీచార్జ్ చేస్తూ వాళ్ళపైన దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులను వాడుకుని ప్రభుత్వం ఈ భూమిలో పనులు కొనసాగిస్తా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ పనులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదు. పర్యావరణానికి సంబంధించినటువంటి ఏదైతే అనుమతులు ఉన్నాయో అనుమతులను కూడా పాటించలేదు అని చెప్పుకుంటూ రావడం జరిగింది. వాటా ఫౌండేషన్ తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం భూములను TGIICకి అప్పగించింది అని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం ఈ వాదనల్లో ఎక్కడా కూడా మూగజీవులైనటువంటి జంతువులకు సంబంధించి, పక్షులకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి వన్య మృగాలకు సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ ను పాటించకుండా పూర్తిగా ప్రభుత్వం అక్రమ మార్గంలో ఈ 400 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడమే కాకుండా అడ్డుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోంది. వారిని దాడి చేసి వారిపైన అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ మొత్తం వాదనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రేపటి వరకు ఈ చెట్లను కొట్టవద్దంటూ హైకోర్టు స్టే ఇస్తూ రేపు మధ్యాహ్నానికి తిరిగి ఇంకా మీ వాదనలు వింటామని రేపు మధ్యాహ్నం 2:30కు విచారణను వాయిదా వేసింది. రేపటి వరకు ఎలాంటి చెట్లను కొట్టకూడదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో అట్లానే కొనసాగించాలి, యథా పరిస్థితిని కొనసాగిస్తూ రేపటి వరకు ఎలాంటి కటింగ్ చేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా దీనిపైన ఏమైనా వాదనలు వినిపించాలనుకుంటే ప్రభుత్వం తరఫున రేపు వాదనలు వింటాం. రేపు మధ్యాహ్నం 2:15 దీనిపైన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి. అప్పటి వరకు అక్కడ ఎట్లాంటి చర్యలు చేపట్టకూడదు, విద్యార్థులను అరెస్ట్ చేయడం, వారిపైన దాడి చేయడం చేయకుండా ఎట్లాంటి పరిస్థితిని ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందో అట్లాగే ఆపివేయాలి. దానిపైన ఎట్లాంటి ఒక చెట్టును కొట్టినా కూడా సరికాదు, దాన్ని యథా పరిస్థితిని కొనసాగించాలంటూ మొత్తానికైతే ఉత్తర్వులు జారీ చేసింది. రేపు వాదనలు విన్న తర్వాత ఫర్దర్ గా దీనిపైన ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.